రైట్. అయితే ఇదే సందర్భంలో 3 పార్టీల నేతలు మనతో పాటు ఉన్నారు కాబట్టి, సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారు కూడా ఉన్నారు కాబట్టి, ఇక్కడ తులసిరెడ్డి గారు నేనొక సీదా ఒక క్వెషన్ అడుగుతాను. ఈ దేశంలో ఒకవైపు హైందవుల యొక్క సెంటిమెంట్స్‌ని కావచ్చు, హైందవులకు సంబంధించినటువంటి ఆ యొక్క ఏవైతే వాళ్ళకున్నటువంటి ప్రాశస్త్యాన్ని కావచ్చు, చాలా వరకు భంగపాటులో పడేసేలాగా లేదా వాటికి ఇబ్బంది కలిగేలాగా మొదటి నుంచి చర్యలు తీసుకుంది అనేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే, హిందువులకు ఇబ్బంది కలిగేలాగా స్పెషల్‌గా అది కాంగ్రెస్ పార్టీ అనే అంటారు. అట్లీస్ట్ ఇవాల్టి రోజున సనాతన ధర్మ బోర్డు అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయాలనేటువంటి కామెంట్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వచ్చిందంటే దాని వెనకాల జరిగినటువంటి కుట్రలు కావచ్చు, అంశాలు కావచ్చు అన్నీ మనం ఒకసారి విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు సనాతన ధర్మ బోర్డుకి మీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుందా, దానికి వ్యతిరేకమా? అంటే ఎండోమెంట్ బోర్డుని తీసేసి కేవలం సనాతన ధర్మ రక్షా బోర్డు అనేటువంటిది ఏర్పాటు చేసి హిందూ దేవాలయాలు కావచ్చు, లేదంటే హిందువులకు సంబంధించినటువంటిది ఏదైనా కేవలం హిందువుల చేతుల్లోనే ఉండాలి అనేటువంటి దాని వెనకాల ఉన్నటువంటి కోణం. దీన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా? ఇప్పుడు జై హింద్ అనే నినాదం ఎప్పుడు వచ్చింది? ఉమ్, హిందూ పేపర్ ఎప్పుడు వచ్చింది? ఉమ్, తర్వాత సారే జహా సచ్చా హిందుస్థాన్ హమారా ఈ పాట ఎప్పుడు వచ్చింది? ఉమ్, ఇవన్నీ ఈ యొక్క వచ్చినప్పటికి ఈరోజు హిందూ పార్టీగా చెప్పుకునే బీజేపీ పుట్టనే లేదు. హిందూ పేపర్ పుట్టినప్పటికీ, జై హింద్ నినాదం వచ్చినప్పటికీ, సారే జహా సచ్చా హిందుస్థాన్ హమారా అని వచ్చినప్పటికీ, ఇవన్నీ కాంగ్రెస్ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలో వచ్చినట్టు ఇవన్నీ. కాబట్టి మహాత్మా గాంధీ ఆయన ఏఐసిసి అధ్యక్షుడుగా ఉన్నారు. అనేరు ఆయన జాతిపిత, సరే ఓవర్ అన్ని పార్టీలకు అతీతం అయినప్పటికీ ఆయన కూడా కాంగ్రెస్ వచ్చేసి నాయకత్వం వహించి ఏఐసిసి అధ్యక్షుడుగా పనిచేశారు. కానీ ఆయన కూడా వచ్చేసి చివరికి చనిపోయేటప్పుడు హే రామ్ అన్నాడు. కాబట్టి సనాతన ధర్మం గురించి కాంగ్రెస్ పార్టీకి బీజేపీనో ఇంకొక పార్టీలో వాళ్ళతో చెప్పించుకోవాల్సిన పరిస్థితిలో కాంగ్రెస్. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సనాతన ధర్మాన్ని కాపాడుతూనే, రాజ్యాంగాన్ని కాపాడుతూనే అందరి పార్టీగా అన్ని మతాలను గౌరవించే పార్టీగా చేస్తుంది. కాబట్టి అంతకంటే ఇప్పుడు కూడా జై హింద్ అనేది అంతకంటే ఏముంటుందంటే, కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈవెన్ అయోధ్య విషయంలో కూడా తలుపులు తెరిపించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదు, మూసి తలుపులు తెరిపించింది. కాబట్టి బీజేపీ నుండి ఏదో వాళ్ళకు వచ్చేసి మోనోపోలి అనుకున్నట్టు కాదు, అది వచ్చేసి ఆ పార్టీ పుట్టక ముందే అందరి గురించి కానీ ఆలోచించిన తులసిరెడ్డి గారు కాంగ్రెస్ ఇక్కడ ఓ పార్టీ. ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా చెప్పండి. వాళ్ళు ఇదే చెప్పినట్టు ఇదే పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ గారు పార్టీకి చెప్పినట్టు సంబంధించిన ఆ ఎంతమంది యొక్క సీనియర్ నాయకులు ధార్మిక బోర్డు అనేది అది దాని అన్ని కోణాల్లో ఆలోచించాలి. దాంట్లో రైట్. వచ్చేసి బట్ మెరిట్స్ ఏముంటాయి, బట్ డిమెరిట్స్ తులసిరెడ్డి గారు ఏముంటాయి, ఖచ్చితంగా వచ్చేసి నా ప్రశ్న ఒకటే ఏంటంటే, ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంతమంది నాయకులు ఆనాడు జనవరిలో జరిగినటువంటి రామ ఆ ప్రాణ ప్రతిష్టకి వెళ్ళారు, అటెండ్ అయ్యారు? అయోధ్య రామ మందిర తలుపులు మీరే తెలిపించారని మీరు అంటున్నారు కదా. అయోధ్య రామ మందిర ఇనాగరేషన్కి, ప్రాణ ప్రతిష్టకి ఎంతమంది కాంగ్రెస్ నాయకులు అటెండ్ అయ్యారు? అరే ఇప్పుడు మా ఊర్లో నేను అటెండ్ అవుతాను. ఉమ్, మా ఊర్లో వచ్చేసి నేను పాల్గొన్నాను. అందరూ అయోధ్యకు పోతే నేను ఆ రాముడు వచ్చేసి మా ఇంట్లో వచ్చేసి సీతారాముల ఆంజనేయ లక్ష్మణ ఫోటో ఉంటుంది. మా భార్య రోజు చేస్తుంది, నేను రోజు వచ్చేసేసాను. అయోధ్యకు పోతే నేను ఆ రాముడు ఉండేది. ఉమ్, రాముడు వచ్చేసి అయోధ్యలో మాత్రమే ఉండేది. కాబట్టి ఆ యాంగిల్ వచ్చేసి ఇది ఒక భావన. ఈ మన ఇంట్లో వచ్చేసి ఈవెన్ వెంకటేశ్వర స్వామి కూడా తిరుమల ఎంత ముఖ్యమో మా ఇంట్లో వచ్చేసి వెంకటేశ్వర స్వామి పటం ఉంది, మేము రోజు వచ్చేసి మొక్కుంటాం. కాబట్టి ఈ దైవము అనేది ఒక యూనివర్సల్ వచ్చేసి, సరే ఒక చోటుకి కొంత స్పెసిఫిక్ ఇంపార్టెన్స్ ఉండొచ్చు, అంతే తప్పనిచ్చేసి ఇందు గలడందు లేడని సందేహం వద్దు చెప్పి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూసినా అందందే గలడు దానవాగ్ని అని చెప్పేసి ప్రహ్లాదుడు వాళ్ళ నాయకుడు అన్నాడు. కానీ స్తంభంలో కూడా చూపించాడు. కాబట్టి అదేదో అయోధ్యకు పోతేనే ఆ భక్తి ఉన్నట్టు, రాముని మీద విశ్వాసం ఉన్నట్టు అది కాదు. నిన్న కూడా వచ్చేసి నేను వచ్చేటప్పుడు జెమిని టీవీలో వచ్చేసి రామాయణం గురించి వస్తా ఉంది, దాన్ని చూసి వచ్చాను. నేను వచ్చేసి ప్రతిరోజు వచ్చేసి దాని ఆ టైంకి 7 నుండి 7:30 వరకు దాన్ని చూడాలని వచ్చేసి తర్వాత ఎన్ని పనులు ఉన్నాయి కానీ ఆ టైంలో వచ్చేసి దాన్ని చూస్తాం. కాబట్టి ఏదో అయోధ్యకు పోతేనే రామభక్తులు మిగతా వాళ్ళు కాదనేది కరెక్ట్ కాదు. రైట్. గురుస్వామి గారు మీరేమంటారు ఇప్పుడు తులసి గారు చేసినటువంటి కామెంట్స్ పైన? అంటే మీరు అడిగిన దానికి తులసిరెడ్డి గారు చాలా తెలివిగా సమాధానం చెప్పేశారు. ఉమ్, మీరు అడిగింది ఏంటంటే అయోధ్యలో ఎంతమంది అటెండ్ అయ్యారు కాంగ్రెస్ నాయకులు అని చెప్పిన దానికి తులసిరెడ్డి గారు, ఎందుకనంటే వాక్చాతుర్యం బాగుంటది, అన్నిటి ప్రతి దానికి ఇమ్మీడియట్ గా సమాధానం చెప్పగలరు కాబట్టి
మా ఇంట్లో చేసామని చెప్తున్నారు. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే అయోధ్యలో బట్ అది కాంగ్రెస్ అప్రస్తుతం అండి. అధినాయకత్వం అది అది ఎంతమంది అది వెళ్ళారని అడిగారు. ఈనాటి డిబేట్ అది చెప్పండి. కాదు. మనం కేవలం తులసిరెడ్డి గారు చేసినటువంటి ఈ లడ్డుకు సంబంధించిన కామెంట్స్, తర్వాత పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి కామెంట్స్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. బట్ ఆయన అయోధ్య అంశం ఆయన తెచ్చారు కాబట్టి నేను అడగడం జరిగింది. బట్ ఇవాళ డిబేట్ అది కాదు, దాని గురించి మరో రోజు మాట్లాడదాం. బట్ ఇందాక తులసి గారు చేసినటువంటి కామెంట్స్ కళ్యాణ్కి కావచ్చు, లేదంటే టీడీపీ గవర్నమెంట్ కావచ్చు, లేదా మీ పైన మీరు ఏదైతే చేస్తా ఉన్నారో అన్నిటి గురించి కూడా ఆయన ఇందాక మాట్లాడినటువంటి మాట మీద మరోసారి మాట్లాడదాం. మీరు చెప్పండి, ఇందాక తులసి గారు మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ పైన మీరు ఏమంటారు అయితే? ఖచ్చితంగా. ఎందుకనంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఎక్కడ తప్పు జరిగింది, ఈ రివర్స్ టెండరింగ్ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చింది ఎందుకనంటే గతంలో ఉన్న కాంట్రాక్టర్లని రద్దు చేసి కొత్త వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇస్తేనే కదా వీళ్ళందరికీ కాసులు కురిపిస్తారు, ఊరికే ఇవ్వరు కదా. అందువల్ల ఎందుకనంటే ప్రతి అంశంలో కూడా రివర్స్ టెండరింగ్ అనేది ఒకటి తీసుకొచ్చేసి ప్రతిదీ కూడా వాళ్ళు ప్రతిదానికి కూడా ఒక రేట్ ఉంటుంది వాళ్ళకి ఆడ ముందే. వాళ్ళు వ్యాపారం చేశారు, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు వ్యాపారం చేశారు. ఆ వ్యాపారంలో భాగంగా ఇప్పుడు ఎందుకనంటే తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైనది, ఇక్కడ మనం వ్యాపారం చేయకూడదు, తప్పు చేయకూడదు అనే ఆలోచన ఇంగిత జ్ఞానం లేకుండా వాళ్ళు వ్యాపారం చేశారు. మీరు చూడండి, ఎందుకనంటే టీటీడీ చైర్మన్ కి 2 లీటర్లు ఉంటాయి, రోజుకు 12 మంది దర్శనం చేసుకోవచ్చు అని అంటే ప్రతిరోజు 664 మంది ఎలా దర్శనం చేసుకున్నారు? 3,60,000 మంది ఆయన 2 పీరియడ్లు చైర్మన్ గా పనిచేస్తే 2 పీరియడ్లు దాదాపు 3,60,000 మందికి ఏ విధంగా దర్శనం కల్పించారు వీళ్ళు వ్యాపారం ఖచ్చితంగా చేశారు. తర్వాత 9 నెలల్లో వచ్చిన భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా దాదాపు రోజుకు 170 మంది చొప్పున దర్శనాన్ని విఐపి దర్శనానికి పంపించాడు. అది ఏ విధంగా సాధ్యమైంది? అందువల్ల ఎందుకనంటే గతంలో వీళ్ళు ఇప్పటికి 3 బోర్డులు పనిచేసిన 3 టర్మ్స్ పనిచేశారు కాబట్టి ఈ 3 టర్మ్స్ లో కూడా పాలక పక్షంలో వచ్చిన సభ్యులు కూడా దీంట్లో ఖచ్చితంగా వ్యాపారం చేశారు. వీళ్ళు లెటర్లు కూడా బయట మార్కెట్లో, కూరగాయల మార్కెట్లో లాగా వ్యాపారం చేశారు వీళ్ళందరూ కూడా, బోర్డు సభ్యులు కూడా. అందువల్ల ఖచ్చితంగా వీళ్ళు ఇచ్చిన లెటర్ల దగ్గర నుంచి ప్రతిదీ వీళ్ళు వ్యాపారం చేశారు. ప్రతి కోణంలో ఆలోచించి తిరుమల జరిగిన ప్రతి అక్రమాన్ని కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. శ్రీవాణి ట్రస్ట్ కింద మార్నింగ్ వాళ్ళు టికెట్లు వదులుతారు, కొన్ని టికెట్లు నామినల్ వదిలేసి మొత్తాన్ని బ్లాక్ చేసేస్తారు. అవి తీసుకెళ్లి బ్లాక్ మార్కెట్ లో 2,500, 3,000 వరకు కూడా వీళ్ళు అమ్మిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకనంటే దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు సరే డబ్బులు పోతే పోయినాయి, వెంకన్న దర్శనం చేసుకొని పోవాలన్న ఆలోచనతోటి వేల రూపాయలు పెట్టి కొనుక్కొని దర్శనం చేసుకున్న పరిస్థితులు చాలా మందికి తెలుసు. అందువల్ల ఎందుకనంటే ప్రతిదీ కొండ మీద ప్రతిదీ వ్యాపారం చేశారు. విజిలెన్స్ వాళ్ళు కూడా చాలా మంది దొరికారు. లాస్ట్ బోర్డులో మా కమ్యూనిటీకి చెందిన ఒక వ్యక్తి కూడా బోర్డులో ఉంటే 2 సార్లు విజిలెన్స్ వాళ్ళకు దొరికాడు. అందువల్ల ఎందుకంటే వీళ్ళు తిరుమల తిరుపతి కొండ మీద ప్రతిదీ వ్యాపారం చేశారు. లడ్డూలే కాకుండా వీళ్ళు ప్రతి వ్యాపారం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని వెలికి తీయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కుంభకోణం జరిగినా, ఎక్కడ వ్యాపారం జరిగినా కూడా ప్రతిదీ బయట పెట్టాల్సిన అవసరం ఉంది. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. రైట్. అరుణ గారు, ఇక్కడ ఒక మాట చెప్పండి. ఎవరినైతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు అభిలాష్ గారు. డెఫినెట్ గా చేయాలి సార్, ఎందుకంటే ఇది దానికి సంబంధించి ఏదైతే స్కామ్ ఉందో అది ఖచ్చితంగా బయటపడాల్సిందే. అయితే అరుణ గారు, ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే నేను చూస్తా ఉన్నా, 1వ తేదీన పాదయాత్ర ద్వారా మెట్లెక్కి అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా పవన్ కళ్యాణ్ గారు తిరుమల కొండకు చేరుకొని 2వ తేదీన దీక్ష విరమణ చేసి 3వ తేదీన అక్టోబర్ 3వ తేదీన ఆయన బహిరంగ సభ ఒకటి తిరుమలలో ఏర్పాటు చేయాలనేటువంటి, తిరుపతిలో ఏర్పాటు చేయాలనేటువంటి ప్లానింగ్లో ఉన్నట్టుగా, వారాహి బహిరంగ సభ ఏర్పాటు చేయాలనేటువంటి ప్లానింగ్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి ఇప్పుడు ఇందాక తులసిరెడ్డి గారు అన్నట్టుగా లిటరల్గానే చాలా క్లియర్గా కూడా బహిరంగ సభ ఏర్పాటు అనేటువంటి దాని ద్వారా క్లియర్గా ఇది పొలిటికల్ అజెండా లాగానే కనిపిస్తుంది. అఫ్కోర్స్ ఎలక్షన్స్ లేకపోయినా మరి దేనికోసం, ఏ అజెండా కోసం పనిచేస్తూ ఉంది జనసేన పార్టీ? ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పినటువంటి కామెంట్స్తో మీరంతా ఏకీభవిస్తున్నట్టుగానే కనిపిస్తూ ఉంది నాకు కూడా. తిరుమలలో భారీ బహిరంగ సభ అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు సార్. ఫిక్స్ అయితే కనుక అది పొలిటికల్ ఎజెండా కాదు, హిందూ ధర్మాన్ని కాపాడే ఎజెండా. అలాగే కొండ మీద రాజకీయాలకు అతీతంగా జరగాలి, ఏం జరిగినా సరే అనేది ఒక ఎజెండా. 3వది అన్య మతస్థులకు హిందూ ధార్మిక క్షేత్రాల్లో, అలాగే ప్రపంచ ప్రాశస్త్యం కలిగినటువంటి తిరుపతి పుణ్యక్షేత్రంలో అన్య మతస్థులకు
అక్కడ ప్లేస్మెంట్ అనేది అలాగే అక్కడ బాధ్యతలు అప్పగించడం అనేది తప్పు. అది ఏ ప్రభుత్వం చేసినప్పటికీ కూడా ఇక మీదట కూడా అట్లాంటివి జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే అక్కడ సభ కండక్ట్ చేయబోతున్నారు. ఇప్పుడు మన ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ లో కూడా ఖచ్చితంగా తిరుపతి సంబంధించినటువంటి ఒక హిందూ పుణ్యక్షేత్రంలో అన్య మతస్థులకు అక్కడ అవకాశం ఇవ్వకుండా అన్య మతస్థులకు ఇస్తే ఇట్లాంటివే జరుగుతాయి. వాళ్ళు ఆ యొక్క క్షేత్ర ధర్మం ఏంటి అనేది తెలియదు. వాళ్ళు కేవలం దాన్ని ఉద్యోగంగా ఆదాయ మార్గంగానే వ్యవహరిస్తారు తప్ప వాళ్ళకి ఆ క్షేత్రం యొక్క మంచిని కాపాడాలన్నటువంటి ఉద్దేశం ఏమీ ఉండదు. ఎందుకంటే వాళ్ళ ధర్మంలో లేరు కాబట్టి. ఆ ధర్మంలో ఉన్న వాళ్ళకి ఆ ధర్మం యొక్క విలువలు సిద్ధాంతాలు తెలుస్తాయి కాబట్టి పూర్తిగా తిరుపతి అనేది ప్రక్షాళన జరగాలి. తరువాతి తరాల్లో కూడా ప్రక్షాళన చేసినటువంటి ధర్మం అలాగే కాపాడపడాలనే ఒక ఉద్దేశంతోనే అక్కడ సభ కండక్ట్ చేస్తారండి క్లియర్ గా. ఇందులో రాజకీయాలు మాకే ఇప్పుడు ఖచ్చితంగా రాజకీయాల దగ్గరలో ఎలక్షన్ ఏమీ లేదు. అలాగే నెక్స్ట్ వచ్చినప్పటికీ కూడా మళ్ళీ ప్రభుత్వం మారుతుంది నెక్స్ట్ 5 years అనేటువంటి విధి కూడా ఏం కనిపించట్లేదు. క్లియర్ గా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రజల కోసం పనిచేస్తూ వెళుతున్నాయి కాబట్టి ఇప్పుడే అయితే మాత్రం దీన్ని రాజకీయంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడుకోము. మేబీ రేపు ఎలక్షన్ టైంకి ఏమైనా ఈ విషయాన్ని గుర్తు చేశాను రాజకీయంగా ప్రజలను అవేర్నెస్ తింపే ప్రయత్నం అయితే చేస్తామేమో తెలియదు కానీ ప్రస్తుతానికి ఇది రాజకీయ సభ కాదు. హిందూ ధర్మాన్ని హిందూ పుణ్యక్షేత్రాల్లో కాపాడేటువంటి సభ. సనాతన బోర్డు కావాలని ఏదైతే మేము డిమాండ్ పెట్టామో ఆ బోర్డు కంపల్సరీగా సాధించి తీరాలి. హిందూ ధర్మాన్ని ఆంధ్ర రాష్ట్రంలో కాపాడుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి సభ ఇది క్లియర్. రైట్. అయితే అరుణ గారు ఒక మాట, దాంతోపాటు తులసిరెడ్డి గారు నేను మిమ్మల్ని ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడగాలి. ఎండోమెంట్ అనేటువంటిది కేవలం స్టేట్ గవర్నమెంట్ చేతుల్లోనే ఉంటుంది కదా, ఇది ఈ బోర్డుని క్యాన్సిల్ చేయడం సాధ్యపడుతుందా? బిఫోర్ వి కంక్లూడ్ అవర్ షో. దీని అదే అన్ని కోణాలు వాళ్ళ లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. విత్ అన్ని మెరిట్స్ డిమెరిట్స్ అన్ని కోణాల్లో ఆలోచించాలి. ఎందుకంటే ఇది ఇమీడియట్ గా దాని మీద రెస్పాండ్ అయ్యే మెటీరియల్ నా దగ్గర లేదు. కాబట్టి ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారి మీద సదుద్దేశంతోనే, ఎందుకంటే ఆయన కొన్ని మంచి పనులు చేశారు. గ్రామ సభ అనేది ఒకే రోజు చేయడం అనేది అది డెఫినెట్ గా వచ్చేసి నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా వ్యవస్థను వచ్చినాను కాబట్టి నేను అందరికంటే అభినందించాను. అందువల్లనే వచ్చేసి ఆయన చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆ సదుద్దేశంతోనే చేశాను. ఓకే, అలా రేపు 1, 2వ తారీఖున 3వ తారీఖున వారాహి సభ డెఫినెట్ గా వచ్చేసి హైందవ సనాతన సాంప్రదాయం పరిరక్షణ కోసం ఆ సందర్భంగా ఒక చిన్న సలహా, అదే తిరుపతిలో వచ్చేసి నరేంద్ర మోడీ గారు 2014 సందర్భంగా ప్రత్యేక హోదా ఓవైపు చంద్రబాబు నాయుడు గారు, ఓవైపు వెంకయ్య నాయుడు గారు, మధ్యలో మోడీ గారు వచ్చేసి 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తామని చెప్పారు. కాబట్టి వెంకన్న సాక్షిగానే అది కూడా వచ్చేసి ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పేసి ఆ వారాహి సభలో పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు విజ్ఞప్తి చేసి అది కూడా బాగుంటుంది. రైట్. ఇక చివరిగా బాలగురుస్వామి గారు మీరేమంటారు? ఆయన ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు చివరిగా తిరుపతిలో పెట్టబోయేటువంటి సభలో ఆ మాట కూడా ప్రస్తావిస్తే బాగుంటుంది. చిన్న సబ్మిషన్ సార్, ఎలక్షన్ కి వెళ్ళేటప్పుడు 2024 ఎలక్షన్ కి వెళ్ళేటప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎన్డీఏ కూటమి తరపు నుంచి మేము ప్రత్యేక హోదా తెస్తామని ఎట్టి పరిస్థితుల్లో కానీ జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ ఎవరు మేము హామీ ఇవ్వలేదు సార్. ప్రజలకు దానికి మమ్మల్ని సిద్ధపడే మాకు అధికారం కట్టబెట్టారు. ఈ రోజు కొత్తగా మాకు సాధ్యం అవుతుందో లేదో తెలియని అంశాన్ని ఇవాళ మళ్ళీ ప్రజల మీదకి మేమే తీసుకొచ్చి రుద్దే ఉద్దేశం, మీ రాజకీయ కారణాల కోసం మేము లేమయ్యే ఉద్దేశం మాకు లేదు. మేము అసలు ప్రజల ముందు ఆ హామీ మేము ఇవ్వలేదు 2024లో. దానికి ఇష్టపడే ప్రజలు మాకు ఓటు వేశారు. ప్రజలు పక్కన పెట్టిన అంశాన్ని మీ రాజకీయ లబ్ధి కోసం తెర మీదకి తీసుకొచ్చే ఉద్దేశం 2014లో తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా అంశం ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మాట్లాడారు అనేటువంటి అంశాన్ని గుర్తు చేశారు. 2014 అంటే 10 ఏళ్ల క్రితం ఏదైతే మాట అన్నారో దాన్ని ఇప్పుడు ఆ డిమాండ్ ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అడిగితే మంచిది అనేటువంటి మాట ఆయన చెప్పారు. దాన్ని మనం గమనించుకోవాలి. లేదండి, క్లియర్ గా 2014 నుంచి 2024 మధ్యలో రెండు ఎలక్షన్స్ జరిగాయి. ఒక ఎలక్షన్ లో ఒక ముఖ్యమంత్రి వచ్చాడు, ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తాడు, అతను ఇచ్చాడు ఆ హామీ. అప్పుడే ప్రజలు దాన్ని ప్రశ్నించలేదు. అలాగే అప్పుడు ప్రజలు ప్రశ్నించలేదు కాబట్టి అది అవుతుందో లేదో తెలియని విషయం కాబట్టి మాకు 2024లో మేము అసలు ఆ హామీ ఇవ్వాలి ప్రజలకి. దానికి ఇష్టపడే ప్రజలు మాకు ఇవాళ అధికారం కట్టబెట్టారు. ఇవాళ కొత్తగా తులసిరెడ్డి గారు రాజకీయం కోసం కాంగ్రెస్ వెళ్ళి బీజేపీని విమర్శించాలి కాబట్టి మమ్మల్ని రెచ్చగొడితే దాన్ని మేము తీసుకొని ఇవాళ ప్రజలకు అవసరం లేనికుండా పక్కన పెట్టినటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి వీళ్ళకి లబ్ధి చేర్చే ఉద్దేశం మాకైతే లేదండి. రైట్, మాట్లాడదాం మరి ఇంకోసారి. నాకు తెలిసి ఇది చాలా పెద్ద చర్చనీయాంశంగానే కనిపిస్తుంది. ఎందుకంటే తులసిరెడ్డి గారు తెలివిగా మాట్లాడటంలో దిట్ట కాబట్టి లాస్ట్ లో ఒక రాయి వేసేసాడు. అందువల్ల ఎందుకనంటే మీరు మళ్ళా ప్రత్యేకంగా కావాలని అంటే ఆ ప్రత్యేక హోదా మీద మాట్లాడేదానికి మళ్ళా ఒక డిబేట్ పెట్టండి. ఖచ్చితంగా తులసిరెడ్డి గారిని అరుణాని నన్ను మళ్ళా పిలవండి, మళ్ళా మాట్లాడదాం దాని మీద కావాలి అని అంటే. ఇప్పుడు వచ్చే సందర్భం వేరు, జరుగుతున్న సందర్భం వేరు కాబట్టి ఇప్పుడు అడగమని వాళ్ళు తెలివిగా మాట్లాడారు. అది పక్కన పెట్టేసి ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే
ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఆ గాయం నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని బయట వేసే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు భుజాన వేసుకున్నారు. దాన్ని ఖచ్చితంగా నెరవేర్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. వాళ్ళు చేసిన సద్విమర్శలు ఏమున్నా కూడా ఖచ్చితంగా తీసుకొని మా ప్రభుత్వం కూడా పాటిస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను సార్ ఫైనల్ గా. రైట్. అయితే ఒక్క మాట ఇటు బాలగురుస్వామి గారు, రాయపాటి అరుణ గారు మీరు చెప్పాల్సినటువంటి మాట ఏంటంటే, చివరిగా ఈ వారాహి సభ ఏదైతే ఉండబోతుందో దాంట్లో పవన్ కళ్యాణ్ గారితో పాటు చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే ఎవరైనా బీజేపీ సీనియర్ నేతలు కానీ పాల్గొనేందుకు అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే హైందవ సమాజానికి మీరు ఇవ్వబోతున్నటువంటి మెసేజ్గా మేము భావించవచ్చా దాన్ని? దాని గురించి ఇప్పటి వరకు అయితే ఎలాంటి సూచనలు కానీ ఎలాంటి బయటికి రాలేదు సార్. ఎందుకనంటే వారాహి సభ ఖచ్చితంగా పెడతామని కానీ అలాంటి ఏం రాలేదు. అందువల్ల ఎందుకనంటే చూద్దాం, వెయిట్ అండ్ సీ. అంటే ఇంకా 1-2 రోజులు పోతే దానికి ప్రణాళిక అనేది, ఎందుకనంటే 3 పార్టీలు కలిసి ముందుకు వెళ్తున్నాం కాబట్టి దాని మీద కలిసి మాట్లాడుకొని ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తారు. దానిలో భాగంగా ఉంటే ఖచ్చితంగా ముగ్గురు మాట్లాడుకొని 3 పార్టీలు కలిసి చేసే విధంగా ఉంటే ఖచ్చితంగా ఉంటుంది. లేదు అనుకుంటే ఇప్పుడు దీక్ష చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు కాబట్టి వారు పెట్టినా కూడా స్వాగతిస్తాము. అందువల్ల దాని గురించి అయితే మాకు ఇంకా ఎలాంటి సూచనలు సలహాలు అయితే రాలేదు. రైట్ రైట్ యా, థ్యాంక్ యూ సో మచ్ తులసిరెడ్డి గారు, అలాగే బాలగురుస్వామి గారు అండ్ రాయపాటి అరుణ గారు ఇవాళ ఈ ప్రైమ్ డిస్కషన్లో మీరు పాల్గొన్నందుకు, ప్రైమ్ డిబేట్లో. ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే, తిరుమల లడ్డుకు సంబంధించి ఏదైతే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉందో దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా పాత గవర్నమెంట్ మీద ఉంది, ప్రస్తుత గవర్నమెంట్ మీద కూడా ఉంది. సరే, దీన్ని రాజకీయ కోణంలో తీసుకెళ్లకుండా కేవలం హైందవుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నటువంటి ఈ తరుణంలో ప్రభుత్వాలు సమాధానం చెప్పి మరోసారి ఇలాంటివి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాల పైన ఉంది అనేటువంటి మాత్రం ముమ్మాటికి వాస్తవం. ఒకవేళ తప్పుగానే జరిగి ఉంటే ఖచ్చితంగా ఆ ప్రభుత్వాలపైన, అప్పుడున్నటువంటి ఆ బోర్డులో ఉన్నటువంటి మెంబర్స్ పైన, అలాగే ఏ సంస్థ అయితే ఈ నెయ్యిని ట్రాన్స్పోర్ట్ చేసిందో ఈ నెయ్యిని ఎవరికి ఏదైతే టీటీడీ బోర్డుకి ఇచ్చారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కూడా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైమ్ డిబేట్ విత్ మీ అవినాష్ జనగామ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద ప్యానల్ మెంబర్స్ ఎవరెవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి, రాయపాటి అరుణ గారికి, బాలగురుస్వామి గారికి, అలాగే తులసిరెడ్డి గారికి చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.